తలపడు, పోరాడు, కిందపడు, ఏడ్చు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారసపడతారు. కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది నిజమైన త్యాగం. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగాను, కఠినంగా ఉన్నవారిని సున్నితంగాను. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడు నీ జీవితంలో నిలదొక్కుంటావు మిత్రమా. నీటిలో పడ్డ ప్రతివారు మునిగిపోరు. ఈదడం తెలియని వారు మునిగిపోతారు. జీవితం కూడా అంతే. సమస్యలు వచ్చిన ప్రతివారు ఓడిపోరు. పరిష్కారానికి ప్రయత్నించని వారు మాత్రమే ఓడిపోతారు మిత్రమా. జీవితం చాలా విచిత్రమైనది. ఏమీ లేకుండా వస్తావో అన్నీ పొందాలని చచ్చేంత వరకు పోరాడి చివరకు పొందినవన్నీ ఇక్కడే వదిలి ఏమీ లేకుండానే వెళ్ళిపోతావు. ఆలోచనల భారం మోస్తూ పోతే త్వరగా అలసిపోతావు. లక్ష్యం చేరే వేగం పెరగాలి అంటే బరువు దింపి ముందుకు కదులు మిత్రమా. సంతోషకరమైన జీవితానికి 3 నియమాలు: పోయినదాన్ని వదిలేయడం, ఉన్నదాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వచ్చేదానిపై నమ్మకం ఉంచడం. మంచివారి కంటే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు. కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా. గుర్తుపెట్టుకో, మన పరిస్థితిని బట్టి ఎదుటివారు పలకరించే విధానం ఆధారపడి ఉంటుంది. ఇది నిజం మిత్రమా. ఎవరో ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి మిత్రమా. ఎవరో వచ్చి నిన్ను నడిపిస్తారని ఎదురు చూడకు. నువ్వు చేయాల్సింది ఒంటరిగానే చెయ్యి మిత్రమా. జీవితంలో 2 విషయాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరూ లేనప్పుడు నీ ఆలోచనలను, అందరూ ఉన్నప్పుడు నీ మాటలను. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం మిత్రమా.